ఇదిగో ఫస్ట్ వేస్తున్నాను. ఈ పువ్వు పేరేంటో నువ్వు కరెక్ట్గా చెప్పాలి. 3, 2, 1. మీరు ఆడుకోండి, మీతో నేను ఆడుకుంటాను. ఇది మందార పువ్వు. హే రైట్ 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 రైట్. ఇంకా నెక్స్ట్. ఈ పువ్వు కొంచెం కష్టం, ఇవేంటో చెప్పుకోవాలి. చాలా క్రిటికల్, చూసుకో. ఇవి బంతి పూలు. హే వావ్, సూపర్, గ్రేట్. నీలో ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఆ టాలెంటేరా దీన్ని జైల్లో పెట్టించబోతుంది. ఇవి నేను చిన్నప్పుడు స్కూల్లో ఆడాను. నువ్వు ఇప్పుడు కొత్తగా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు వేస్తున్నాను. ఎంతసేపు ఇంకా? హే ఓడిపోయావు. ఏయ్, కారం పడిందిరా. నేను చల్లిన వాటిల్లో కారం ఉందా? అమ్మో, నిజంగానే కారం ఉందే. ఇప్పుడు ఇది వస్తే ఏం చేస్తుందో నన్ను. అస్మిత, సారీ అస్మిత, అస్మిత సారీ అస్మిత, దాంట్లో కారం ఉందని నాకు తెలీదు. చంపేస్తాను నిన్ను. నోర్మోయ్, మండిపోతుంది కారం. సారీ సారీ అస్మిత, నేను కావాలని చేయలేదుగా. కళ్ళు మండుతున్నాయి. నా కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు. అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. అదేంటి చారు, నీకు ఆల్రెడీ కళ్ళు కనిపించవు కదా, మరి ఎప్పుడు కనిపించట్లేదు అంటున్నావు? అలా అన్నానా? కళ్ళు మంట, కళ్ళు మంట మండుతున్నాయి. మంట మంట. చారు 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 చారు, ఏమైంది? ఏమైంది నా మనవరాలికి? ఏమైంది చారు? అది చూసుకోకుండా కాలు జారి ఆ మిరపకాయల్లో పడింది. ఎలా చూసుకుంటుంది? దానికి కళ్ళు కనపడవు కదా, మీరన్నా చెప్పాలి కదా. అయ్యో, ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాము, కానీ తనే వినలేదు. అయ్యో చారు, ఎవరి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మంట. ఇదిగో నీ కర్ర, కళ్ళజోడు రెండు ఇక్కడే ఉన్నాయి. రా, ముందు కళ్ళు కడుగుతాను. రా రా రామా, రా రా రా. అయినా పాప మాత్య, కారం కళ్ళులో పడితే ఎవరికైనా మంటగా ఉంటుంది కదా. ఏం పర్లేదు, అది ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ కళ్ళున్న గుడ్డి వాళ్ళని చేసింది. అప్పుడప్పుడు ఈ మాత్రం డోస్ పడాలి. సీనయ్య, ఆద్య, మావయ్య రెడీగా ఉన్నారు, రండి. మామయ్య రెడీ అయినట్టున్నారు, వెళ్దాం పద. షోరూమ్కి వెళ్ళి కొనుక్కొచ్చాను. ఉసే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చినంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇది కారే 10 లక్షల పైన ఉంటుంది. 10 లక్షలతోనే కొన్నాను. 10 లక్షలు నీకెక్కడవే? పోయినసారి సీను చిట్టి డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసుకుని వడ్డీలకిచ్చాను కదా. అది కూడా చేసేసావా? చేశానులేండి, ఆ డబ్బు తిరిగొచ్చింది. అందుకే ఈ కారు కొనేశాను. అవును, నువ్వు డాబు సరిగిపోయావు అంతేనా? అలా అంటారేంటండి? పెళ్ళయ్యాక ఈ ఇల్లు దాటి మనం ఎక్కడికైనా వెళ్ళామా? అప్పుడప్పుడు షికారుకో ఆటో వెళ్ళడానికి బాగుంటుందని కొన్నాను. ఏమే, ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తావే?
మీ వాళ్ళు ఎప్పుడో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులున్నాయి కదా అవి వచ్చాయని చెప్తాను. అవి కూడా కారు కొంటేనే ఇస్తామన్నారని చెప్తాను. ఉం? అమ్మో, బావుందా? చాలా బాగుంది. ఇప్పుడు ఈ కారుతో ఏం అవసరం ఉందని కొన్నావే? ఆ, ప్రభుత్వం పథకం కింద ఇచ్చిందిలే అమ్మా. ఆ? పడుంటుందని తెచ్చాను అంతే. కార్లిచ్చే పథకాలున్నట్టు నేనేం వినలేదే. ఆ, ఆడాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు కదా, అలాగే ఇది ఫ్రీ కారు పథకం. చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఎందుకే నువ్వు నోటుకొచ్చినట్టు వాగేస్తున్నావు? కొత్త కారు కదా, హారతిచ్చి దిష్టి దీపద్వా. చేసేసాను వదినా. ఇదిగో నువ్వు కూడా ఇలాంటి కారు ఒకటి కొనుక్కోవే. అసలే అల్లుడు వ్యాపారం పనుల మీద ఎక్కువ తిరుగుతున్నాడు కదా, ఉపయోగపడుతుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మంచి రోజు చూసుకుని కొనేద్దాం. హ్మ్? ఆ కారు అవసరం ఎంతుందో ఆలోచించుకొని కొనండి. అనవసరంగా డబ్బు వృధా చేయకండి. వాళ్ళు కొంటే లేంది మేం కొంటే వచ్చిందా? ఎప్పటికీ ఇలాగే ఉండాలా ఏంటి? వృద్ధిలోకి రావద్దు. జానికేమి వద్దని చెప్పట్లేదు, అనవసరమైన ఖర్చులు వద్దని చెప్తుంది అంతేగా. డబ్బు ఖర్చు చేసినంత సులభం కాదు సంపాదించటం. అందుకే చెప్పాను.